మకర రాశి వారికి నవంబర్ 16వ తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే తప్పకుండా రేపటి రోజున జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మధ్యాహ్నం 2:35 తర్వాత మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకోబోతుంది. మళ్ళీ రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు ఈ రాశి వారికి చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మరి ఈ రాశి వారు ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారండి. అయితే విషయంలోకి వస్తే కనుక తప్పకుండా మీకు రేపటి రోజున ఒక కొత్త శక్తి, ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకురాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. దీని జ్యోతిష శాస్త్ర ప్రకారంగా శని గురు యోగ ప్రభావ సమయం అని పిలుస్తారనమాట. అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనిస్తే కనుక ఈరోజు మీరు శత్రువులు అంటే మీ ముందు శత్రువులు కూడా తల వంచేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు అనుకోనటువంటి ధైర్యంతో నిండిపోతారు. అలాగే గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి కదా, కార్యాలయంలో కావచ్చు, కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు, లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు. ఇలా ఈ రోజున అనూహ్యంగా అత్యద్భుతంగా ఆ సమస్య అనేది మీ నుండి పరిష్కారం అవ్వడం మీరు కళ్ళారా చూస్తారు. అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీ అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందు తలవంచేటువంటి పరిస్థితి ఈరోజు మీకు తప్పకుండా రాబోతుందన్నమాట. మీకు మంచి లాభం, స్నేహం, అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు. ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారండి. తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారనమాట. అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచి న్యాయం చేయబోతుంది. ఇక ఈరోజు మీరు ఎక్కడికైనా సరే నీలం కానీ పసుపు రంగు పువ్వును కానీ చూసినట్లయితే విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు అనమాట. మీ కర్మ అనేది ఫలించబోతుంది. అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామం మీ జీవితంలోకి ఒక వింత, అంటే ఇప్పుడు మీరు చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోవడం కానీ, లేదంటే ఏదైనా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలోకి మరింత ఎక్కువగా ప్రభావితం చేయడం మొదలవుతుందన్నమాట. ఈ రోజున దిన ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీకు ఒక పవిత్రమైనటువంటి రోజుగా, అలాగే మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టేటువంటి సమయంగా ఈరోజు మీ మనసు కనిపిస్తుందన్నమాట. ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది. ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది. అలాగే ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా ఈరోజు మీ ముందుకు కనిపిస్తుంది. ఇక మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదాన్ని తప్పకుండా అందుకుంటారండి. అది ఒక పెద్ద మనిషి రూపంలో కావచ్చు, ఒక మాట రూపంలో కావచ్చు, ఒక పాట రూపంలో కావచ్చు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తారనమాట. తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా మంచిగా చేస్తుందండి. మీ యొక్క శ్రేయోభిలాషతత్వాన్ని కోరుకుంటారు. అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలోకి తీసుకుని రావడానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. ఇక ఈ రోజున గంగాజలం కానీ, నది నీటితో కానీ, లేదంటే చల్లని నీటితో కానీ మీరు స్నానం చేసి ఇంట్లో కానీ, లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి. మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ, లేదంటే ఒక తెల్లటి పక్షి కనిపిస్తే మీకు ఒక అత్యద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మీరు వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవ్వబోతుంది అనేటువంటి ఒక గుడ్ సంకేతం, ఒక మంచి సంకేతం మీకు ఈరోజు కలగబోతుందన్నమాట. ఇది గమనించుకోండి. ఈ రోజున మీకు అదృష్టం ప్రారంభమయ్యేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి పరిణామాలు కూడా ఈరోజు చోటు చేసుకోబోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుండి ఈరోజు మీరు విముక్తి పొందబోతున్నారండి. ఆ సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం కానీ, ఒక కొలిక్కి రావడం కానీ చూస్తారనమాట. అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది, ఒక ఆహ్వానం కానీ, లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా ఈరోజు చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఒక మంచి సంకేతం కూడాను. అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది. కొత్త ఉద్యోగం, వ్యాపార భాగస్వామ్యాలు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, అలాగే గతంలో మీరు చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందన్నమాట.
అలాగే జ్యోతిషపరంగా చూసుకుంటే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తారండి. ఇది ఒక కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది. అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుంది. చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో రేపటి రోజున ఏర్పడబోతున్నాయి, చూడబోతున్నాయి. తప్పకుండా చూస్తారు, ఆనందంగా కూడా ఉంటారనమాట. అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఎన్నో చోటు చేసుకోబోతుంటాయి. మీరు అసలు కొన్ని విషయాలైతే నమ్మలేరనమాట. అంటే ఇలా జరుగుతుందా మా జీవితంలో అని మీరు అసలు నమ్మలేరు. మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటగా తీర్చిదిద్దుకోబోతున్నారనమాట. ఉదాహరణకు వెలుగు మార్పు పది మీరు వినే ఉంటారు కదా. మీ జీవితంలోకి ఒక వెలుగు అనేది రాబోతుందండి. ఈ రోజున సాయంత్రం 7 నుండి 8 లోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమః శివాయ అని చెప్పి జపం చేసుకోండి. శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి మీకు బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే మహాపరిణామాలు కూడా ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఇది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకుంటే వ్యాపార విషయంలో కావచ్చు, లేకుంటే వృత్తి విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, ఏదైతే మీరు మార్పులు కావాలని కోరుకున్నారో వాటన్నిటిలో కూడా ఈరోజు మీకు మంచి మార్పులు అయితే చూస్తారనమాట. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు అయితే ఈ రోజున సాయంత్రంలో కల్లా మీకు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మీ పిల్లల తరపు నుండి మీరు ఏదైనా కానీ మంచి శుభవార్తలు రావడం అంటే మీరు ఏదైనా కానీ ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ లేదంటే వారికి ఏదైనా వివాహ విషయానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ సక్సెస్ఫుల్గా అవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా మీకు మరింత ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే మీ మనస్సులో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక కోరిక అనేది తప్పకుండా మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఈ రోజున మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా దక్కించుకోబోతున్నారనమాట. చాలా రోజుల నుంచి మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఎంత కష్టపడినప్పటికీ కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదు అని చెప్పి నిరాశ చెందినటువంటి రాశి వారికి ఈరోజు ఎందులో అయినా మీరు నిరాశ చెందారో అందులో కొంతైనా మీరు ఒక మంచి లాభాలు రావడం చూస్తారన్నమాట. అంతేకాకుండా ఒక గొప్ప యోగం కూడా ఈరోజు సాయంత్రానికి మీ దిశలో మారబోతుందండి. ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఇన్ని అదృష్టాలు రావడం చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట. ఒక భాగ్య దోపిడీ యోగం అని అంటారు కదా, అలా మీ జీవితంలో మరొక పునర్జన్మ లాంటిది అని ఇది చెప్పుకోవచ్చు. ఈ రోజున తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ దేవాలయానికి వెళ్ళి తప్పకుండా మీరైతే హనుమాన్ చాలీసాను పఠించుకొని సింధూరాన్ని అయితే పెట్టుకోండి. అలాగే వీలుంటే కనుక పరమేశ్వరుడి ఆలయానికి లేదా హనుమాన్ చాలీస జపించుకొని చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించుకోండి. అలాగే మీరు ఈ రోజున కాకి కనిపిస్తే కనుక లేదా కుక్క కనిపిస్తే కనుక మీరు మీ జీవితానికి ఆరంభ సంకేతంగా కాకి కానీ లేదా కుక్క తింటున్నటువంటి ఆహారంలో మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మీరు ముందుగా కాకికి లేదా కుక్కకి ఒక రొట్టె ముక్క కానీ ఇదే ఆహార రూపంలో కాకికి కానీ లేదా కుక్కకి అందివ్వడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో వాటి నుండి కొంచెం విముక్తి లభిస్తుందండి. ఆధ్యాత్మిక పరిణామాలు ఈ రోజు నుండి అన్నీ మీకు అందుబాటులో. మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారు. అలాగే ఈరోజు మీరు మీ యొక్క దినఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని కూడా గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకొనగలుగుతారండి. అంతేకాకుండా రేపటి రోజున ఇంకా గమనించినట్లయితే ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా వినూత్నమైనటువంటి వ్యాపారాలు గొప్పగా రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను గడిస్తారు. అలాగే ఈ రోజున మీకు న్యాయము, ధర్మము, సహధర్మము ఇటువంటివన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారనమాట. అలాగే అవకాశాలు మీ చేతి నిండా కూడా ఈరోజు అందిపుచ్చుకుంటారండి. కాబట్టి ఏదైనా అవకాశాన్ని జార విడుచుకోకుండా చేతి నిండా అందిపుచ్చుకునేలా ప్రయత్నించి అందులో విజయాన్ని తప్పకుండా సాధించండి. అలాగే ఈ రోజున మీరు ఏ రంగంలో అయినా ఎవరికైనా కానీ ఈరోజు మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలనుకునేటువంటి విధంగా అంకిత భావంతో పనిచేస్తారన్నమాట. మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారు తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలి అనేది మీరు నిర్ణయించుకోండి. అలాగే ఫ్యూచర్లో మీకు మంచిగా అన్ని విధాలుగా జీవితం అనేది ఉండబోతుందండి.
ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు సహాయం చేయాలి అనే విషయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఏదైనా కానీ అతి మంచితనం ఎవరికీ పనికిరాదు. అతి మంచితనం వల్ల అనార్థాలే కానీ లాభం అనేది ఉండదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.